కాంగ్రెస్ హయాంలోనే గిరిజనులకు సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ రంగాల్లో న్యాయం జరిగిందని మాజీ ఎంపీ ధరావత్ రవీందర్ నాయక్ అన్నారు. బంజారాలను ఎస్టీలుగా గుర్తించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంజారాల రిజర్వేషన్ స్వర్ణోత్సవ ప్రచార రథయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి 6% ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 10% పెంచారని వెల్లడించారు. దేశంలో బంజారాలకు చరిత్ర ఉంది. 7వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు లంబాడీలకు గొప్ప చరిత్ర. ఈ లంబాడీలలో లక్కీషా బంజారా ఒక బాహుబలి, ఒక మరి పెద్ద బిజినెస్ మ్యాన్, ఆర్కిటెక్ట్, మరి అటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో అతని తాండా ఢిల్లీ రాయసీన హిల్స్, హైదరాబాద్ లో బంజారా హిల్స్ ఎట్లుందో ఢిల్లీలో రాయసీన హిల్స్ లో ఉన్న తాండాను అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఆ తాండాన్ని తొలగించి అక్కడ వైస్రాయ్ భవన్, నేటి పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్ ఆ రోజుల్లో నిర్మించారు. దానికి బదులుగా మా తాండాకు సంబంధించిన 350 ఎకరాల భూమిని ఎక్కడో హర్యానాలో ఇచ్చి మరి కొంత ఇచ్చినట్టుగా చేసి మిగతాది మరి ఇవ్వకుండా మోసం చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ బంజారా తాండా లక్కీషా బంజారాకు చెందినటువంటి యొక్క 350 ఎకరాల భూమిని ఢిల్లీ కానీ ఢిల్లీ పరిసరాల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో మేము నగారా మోగించబోతున్నాం ఈ కార్యక్రమం అయినాక. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి కూడా నేను వారిని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణలో అవకాశాలు ఇంకా పేదరికం ఉంది, సమస్యలు ఉన్నాయి.